హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మన జియో సిమ్ ఉంటుంది కదా. జియో సిమ్లో మనకు ఒక రోజులో ఎంత వస్తుంది డాటా. మన డైలీ 1 GB ప్లాన్ వేయించుకున్నాం అనుకోండి, 399 తోటి డైలీ 1 GB ప్లాన్ వేయించుకుంటే గిట్ట ఒక రోజులో ఒక 1 GB వస్తుంది. 1 GB గిట్ట అయిపోతుంది అనుకో. అయిపోతే మళ్ళా మనం ఏదన్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, యూట్యూబ్ చూడాలన్నా, మనం ఏదైనా నెట్ బ్రౌజింగ్ చేయాలన్నా కానీ స్పీడ్ తగ్గిపోతుంది కదా. అలా కాకుండా మనం ఏంటంటే మన ఫ్రెండ్ మొబైల్ తోటి మనం లింక్ చేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే మన మన ఫ్రెండ్ ఎక్కడున్నా, వేరే ఊళ్ళు ఉన్నా కానీ, ఏ ఊళ్ళోనన్నా ఉండని, మనకు దాంతో పని లేదు. మనం మన ఫ్రెండ్తో మొబైల్ తోటి లింక్ చేసుకుంటే అతని డాటా మనం అంటే అతనిది కూడా జియో సిమ్ అయి ఉండాలి. అతని డాటా మనం వాడుకోవచ్చు అన్నట్టు. అదేలాగో ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక ముందు ఏమన్నా వీడియోలు పెట్టినా కానీ మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఏం లేదు, ఇలా మై జియో యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఈ విధంగా వస్తుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ అకౌంట్ ఉంది కదా. ఈ లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ ఉంది, జియో ఉంది, జియో ఫైబర్ ఉంది. ఇక్కడ మొబైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జియో నెంబర్ కొట్టాలి. ఇక్కడ జియో నెంబర్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏదైతే మనం జియో నెంబర్ కొడతామో వాళ్ళ పర్మిషన్ మనకు కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం జియో నెంబర్ కొట్టి ఇక్కడ డన్ ప్రెస్ చేసినాక ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా. ఇక్కడ ప్రెస్ చేయగానే వాళ్ళ మొబైల్కు మనం ఏదైతే ఇక్కడ మొబైల్ జియో నెంబర్ కొట్టినామో ఆ జియో నెంబరు వాళ్ళ మొబైల్కు ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ లేదైతే మనం ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయరాదు కదా. సో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విధంగా గెట్ ఓటీపీ అనగానే వాళ్ళకు పోతుంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయగానే మనకు ఏంటంటే అతని అకౌంట్ అనేది మొబైల్ నెంబర్ అనేది మనకు కనెక్ట్ అయిపోతుంది. అంటే కనెక్ట్ అవ్వడం అంటే అతని ఫోన్లు మనకు రావు. జస్ట్ మనం ఏంటంటే అతని డాటా మనకు కనబడుతుంది, ఎంత డాటా ఉందనేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అతని డాటా మనం వాడుకోవచ్చు అన్నట్టు. ఏం లేదు, మీరు ఓటీపీ ఎంట్రీ చేయగానే మీ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ పోతున్నా. అయితే ఇప్పుడు కనెక్ట్ చేయగానే అయిపోదు. మనం ఆయన అకౌంట్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా. ఈ స్విచ్ అకౌంట్ మీదకి పోయి ఇక్కడ మీద మన మై అకౌంట్ ఉంది కదా. కింద అనేది ఆల్రెడీ మనకు లింక్డ్ అకౌంట్, అంటే ఎవరిదైతే మనం లింక్ చేసుకున్నామో ఈ కింద చూపించేది లింక్డ్ అకౌంట్. దీని మీద ఇలా ట్రిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెంబరే చేంజ్ అయిపోయింది మొత్తం. ఇదే నెంబరు ఇప్పుడు మనం లింక్ చేసుకున్నాం కదా, ఆ నెంబర్ ఇక్కడ కనబడుతుంది. ఈ కింద కనిపించే డాటా అతని డాటానే. ఇప్పుడు ఈ నెంబరు అతనిదే కనిపిస్తుంది, ఇక్కడ కింద కనిపించే డాటా అతనిదే. ఇప్పుడు ఒకవేళ మనం నెట్ బ్రౌజింగ్ చేసినా, ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నా కానీ అతని డాటాలకు వెళ్ళి ఈ డాటాలకు వెళ్ళి ఖర్చు అయిపోతుంది. అంటే మన డాటా అలాగే ఉంటుంది, ఇతని డాటా మనం వాడుకోవచ్చు అన్నట్టు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నెంబర్ చేంజ్ అయింది కదా, మరి మనం ఇళ్ళకెళ్ళి గిట్ట ఫోన్ చేస్తే మన నెంబరే పడుతుంది వాళ్ళకు అక్కడ, లేకుంటే ఈ నెంబరే పడుతుంది వాళ్ళకు అంటే అది అట్లే ఉండదు. మన నెంబరే పడుతుంది, మన జియో నెంబరే. ఇప్పుడు ఇది ఇంతకుముందు నాది 8330 ఇది ఉంది కదా, ఆ నెంబరే పడుతుంది. ఇప్పుడు ఇది చేంజ్ అయింది కదా, ఈ నెంబర్ పడదు. ఈ చేంజ్ అవ్వడం ఎందుకంటే ఓన్లీ డాటా వాడుకోవడానికి మాత్రమే. కానీ మనం గిట్ట వేరేటోళ్ళకి ఫోన్ చేస్తే మన నెంబరే పడుతుంది, ఈ నెంబర్ పడదు. ఓకే. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు అతని అకౌంట్ వాడిన అక్కడికి ఆలుగా నా అకౌంటే సెలెక్ట్ చేసుకుంటా అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి, మన స్విచ్ అకౌంట్ మీద ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. ఇంట్లోకి పోయి మన అకౌంట్ను సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక నుంచి మన డాటా మనమే వాడుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ అతని డాటా కావాలనుకున్నప్పుడు మళ్ళీ స్విచ్ అకౌంట్లోకి పోయి దాని మీద క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ మనకు ఇతని అకౌంట్ అంటే వద్దు, మనం ఇతని అకౌంట్ డిలీట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ ఉంది కదా, ఈ మేనేజ్ అకౌంట్లోకి పోయిన తర్వాత ఇక్కడ చూడండి కింద లింక్డ్ అకౌంట్స్ ఉంది కదా. ఈ లింక్డ్ అకౌంట్స్ పక్కకు డిలీట్ బాక్స్ ఉంది కదా, ఈ డిలీట్ బటన్ వస్తే కదా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు అద్దనుకుంటే గిట్ట డిలీట్ చేసుకోవచ్చు.
ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.